బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక. దైవ ప్రవక్త ప్రవచనం ఈ కార్యక్రమం మీతో 2 నిమిషాలు అనే శీర్షికలో మనం ప్రతిరోజు కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాము. మహాశయులారా, మీకు అనేకసార్లు నేను చెప్పాను, దైవ ప్రవక్త పలికినటువంటి మాటలను హదీసులు అంటారు. ఖురాన్లో దైవం యొక్క మాటలు మాత్రమే మనకు కనబడతాయి. దైవ ప్రవక్త చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి పనులను మరి హదీసులు మరియు సున్నత్ అని చెప్పేసి పిలుస్తారు. ఇలాగా ఈ రోజున నేను ఒక చక్కటి దైవ ప్రవక్త వారి యొక్క మాటలను తెలియచెప్తాను. సహీ బుఖారీ అనే గ్రంథం నుండి ఇది సేకరించబడింది. రియాజు సాలిహీన్ అనే హదీసు సంకలనం ఒక పుస్తకం ఉన్నది. అందులో 95వ హదీస్ ఈ విధంగా దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు. దైవం ఈ విధంగా తెలియజేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, దైవం చెప్తున్నాడు, నేను నా దాసుడిపై విధిగా చేసిన విషయాలను ఆచరించి అతను నాకు దగ్గరైతే నాకు అంతకన్నా ప్రీతికరమైనటువంటిది మరొకటి లేదు. అంటే విధులను, దైవం ఇచ్చినటువంటి విధులను ఆచరిస్తూ దైవ సామీప్యాన్ని పొందడం అంటే దైవానికి అత్యంత ఇష్టము. మహాశయులారా, దీని యొక్క అర్థము, పరమార్థము ఏమిటంటే, మానవాళికి దైవం కొన్ని ఆజ్ఞలను ఇవ్వడం జరుగుతుంది. ఖురాన్లో ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, కొన్ని ఆదేశాలను ఇచ్చాడు, కొన్ని హద్దులను ఆయన పెట్టడం జరిగింది. ఇవన్నీ దేనికి అంటే, ఒక ఉత్తమమైనటువంటి సమాజానికి, ఒక ఉత్తమ నైతికత నడవడిక కలిగినటువంటి వ్యక్తుల సమూహానికి అవసరమైనటువంటి మార్గదర్శక సూత్రాలు ఇవన్నీ కూడా. వీటిని పాటించడం వలన మనిషికే ప్రయోజనం కలుగుతుంది, కానీ దైవానికి ఏమి కూడా ప్రయోజనం కలగదు. కాబట్టి దైవానికి అత్యంత ఇష్టలు ఎవరు అంటే, ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం జీవితం గడిపే వాళ్ళే ఆయనకు అత్యంత ఇష్టలు, ఆయనకు అత్యంత చేరువుగా ఉండేవారు. అంతే తప్పించి దైవం వద్ద కొలబద్ద ఏమి కూడా మరొకటి లేదు. మన యొక్క డబ్బు దర్పాలు కానీ, లేకపోతే అధికార హోదాలు కానీ, ఇవేమి కూడా కొలబద్ద కావు. కొలబద్ద ఏమిటంటే దైవభీతి. దైవభీతి ఎవరిలో ఉంటుందండి? ఎవరైతే దైవం యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారో, దైవభీతి గల వ్యక్తులే దైవం యొక్క ఆజ్ఞలను పాటించగలుగుతారు. దైవ ప్రీతి గల వ్యక్తులే దైవం యొక్క ఆజ్ఞలను అనుసరించగలుగుతారు. అదే ఇక్కడ దైవం తెలియజేస్తున్నట్టుగా దైవ ప్రవక్త చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను నా దాసుని కంటే దైవం విధి చేసినటువంటి విషయాలను దాసులు ఆచరిస్తూ దైవానికి అత్యంత చేరువ అవ్వడం దైవానికి ఎంతో ఇష్టము అని చెప్పేసి దైవ ప్రవక్త దైవం ఈ విధంగా తెలియజేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. మహాశిలారా, కాబట్టి మనమందరం కూడా దైవానికి దగ్గర అవ్వాలి అంటే ఆయన ఆదేశాలను, ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.